హలో! ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చూసుకుంటే మే నెలను సాధారణంగా మే మాసం అంటుంటారు కదా. కానీ క్యాలెండర్పై ఉన్న మే 10వ తేదీకి ఒక భలే ప్రత్యేకమైన చరిత్ర దాగి ఉంది. ఇది కేవలం ఒకరిని మాత్రమే స్మరించుకునే రోజు కాదు, తమ జీవితాలను విభిన్నంగా అద్భుతంగా గడిపి చరిత్రలో నిలిచిపోయిన ఎందరో గొప్ప వీరులకు సంబంధించిన రోజన్మాట. అసలా రోజుకున్న విశేషాలేంటో, ఆ వీరుల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒకసారి ఈ రెండు విషయాలను ఊహించుకోండి. ఒకవైపు ఎక్కడో సుదూరంగా ఉన్న హవాయి దీవుల్లోని కుష్టు వ్యాధిగ్రస్తుల కాలనీ, మరోవైపు ఏ 16వ శతాబ్దానికి చెందిన స్పానిష్ ఇంక్విజిషన్. అసలు వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కడో ఉన్న హవాయికి స్పెయిన్కి అసలు సంబంధమేమిటి అని మీరనుకోవచ్చు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న ఏకైక వారధి ఈ మే 10వ తేదీ మాత్రమే. అవునండి, ఒకరు తమ శారీరక శ్రమతో సేవ చేస్తే, మరొకరు తమ అత్యున్నత మేధస్సుతో దారి చూపారు. ఇంకందరూ తమ విశ్వాసం కోసం ఏకంగా ప్రాణాలే అర్పించారు. దారులు వేరైనా ఈ భిన్నమైన వ్యక్తులందరూ చరిత్రలో ఒకే ఒక తేదీ ద్వారా ఎలా కనెక్ట్ అయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. ఈయన పేరే సెయింట్ డేమియన్ ఆఫ్ మొలకాయ్. ఈయన్ని స్వచ్ఛంద సేవకు ప్రాణత్యాగం చేసిన వీరుడు అని కూడా అంటారు. అసలు ఈయన కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి. జోసెఫ్ డి వూస్టర్ అనే పేరున్న ఒక సాధారణ బెల్జియం దేశపు రైతుబిడ్డ ఒక క్యాథలిక్ మిషనరీగా మారారు. ఒకసారి ఆయన ప్రయాణాన్ని గమనిస్తే 1873లో ఎవరో వెళ్లడానికి కనీసం సాహసించని, ఎటువంటి భద్రతా లేని మొలకాయ్ దీవిలో ఆయన అడుగుపెట్టారు. అప్పటికే ఆ ప్రాంతమంతా ఒకలాంటి అరాచకానికి నిలయంగా మారింది. పాపం అక్కడి రోగులకు సరైన సదుపాయాలు కూడా లేవు. కానీ ఆయన అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్ది నిరుత్సాహంలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం సెయింట్ ఫిలోమినా అనే ఒక చర్చిని కూడా నిర్మించారు. కానీ సేవ చేస్తూ చేస్తూ 1884 నాటికి అయ్యో ఆ వ్యాధి ఆయనకు కూడా సోకింది. ముందుగా తన పాదాలలో స్పర్శను కోల్పోయారు. అయినా సరే ఆయన తన సేవను ఏమాత్రం ఆపలేదండి. చివరికి 1889 పవిత్ర వారంలో కన్నుమూశారు. ఆయన చేసిన నిస్వార్థ సేవకు, త్యాగానికి గుర్తింపుగా 2009లో పోప్ బెనడిక్ట్ 16 ఆయనను సెయింట్గా ప్రకటించారు. అయితే ఇక్కడ మనమొక భలే ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. అదేంటంటే, సాధారణంగా క్రైస్తవ సంప్రదాయంలో ఏ సెయింట్ అయినా మరణించిన రోజునే వారి పండుగ దినంగా జరుపుకుంటారు కదా. ఫాదర్ డామియన్ మరణించింది ఏప్రిల్ 15న. కాని అది తరచుగా లెంట్ ఉపవాస దినాల్లో వస్తుంది. ఆ సమయంలో చర్చ్ ఎటువంటి పండుగలను జరపదు. అందుకే ఆయన పండుగ దినాన్ని ఏప్రిల్ 15 నుండి మే 10వ తేదీకి మార్చారు. దానికి కారణమేంటంటే, సరిగ్గా అదే రోజున ఆయన మొలకాయ్ దీవిలో తన మిషన్ను ప్రారంభించడానికి తొలిసారి అడుగుపెట్టారు. అది ఆయన జీవితంలో చేసిన అత్యున్నత దాతృత్వానికి నిదర్శనమన్నమాట. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది, వినండి. ఒంటరితనంలో మనకు కావలసిన బలం బలిపీఠం వద్దనే దొరుకుతుంది. ఫాదర్ డామియన్ ఆ కుష్టు వ్యాధిగ్రస్తులతో ఎంతలా మమేకమయ్యారు అంటే, వారందరిలో ఆయన దేవుణ్ణి చూశారు. ఆ వ్యాధి క్రమంగా ఆయన కంటిచూపును, మాటను, శారీరక కదలికలను లాగేసుకుంటున్నా సరే ఆయన ఏమాత్రం కుంగిపోలేదు. తన ప్రార్థన, తన విశ్వాసం నుండే ఆయన ఎనలేని బలాన్ని పొందారు. దేవుని దయముందు శారీరక రుగ్మతలు ఏవి మనల్ని ఆపలేవు అని ఆయన జీవితం నిరూపిస్తోంది. ఇక మన రెండవ విభాగం సెయింట్ జాన్ ఆఫ్ అవిలా. ఈయన్ని అండలూజియా అపాస్టల్ అని పిలుస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్న మొలకాయ్ దీవిలోని బురద, ఆ శారీరక శ్రమ నుండి మన దృష్టిని ఇప్పుడు కాస్త 16వ శతాబ్దపు స్పెయిన్ దేశపు మేధో ప్రపంచం వైపు మళ్లిద్దాం. ఇక్కడొక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవైపు సెయింట్ డామియన్ గారి క్షేత్రస్థాయి స్వచ్ఛంద సేవ, భయంకరమైన వ్యాధితో పోరాటం ఉంటే, మరోవైపు సెయింట్ జాన్ గారి మేధోపరమైన పునరుద్ధరణ, సమాజానికి ఆయన చేసిన బోధనలు, రచనలు కనిపిస్తాయి. సెయింట్ జాన్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే, ఆయన పుట్టింది చాలా సంపన్న కుటుంబంలో. కాని కేవలం పేదలకు సేవ చేయడం కోసం, ధర్మాన్ని బోధించడం కోసం తనకున్న అపారమైన ఆస్తిని మొత్తం వదిలేసుకుని ఒక సాధారణ ప్రబోధకుడుగా మారిపోయారండి. ఈయన అసలు మామూలు ధైర్యశాలి కాదండి. ఆనాటి సమాజంలోని పాలకవర్గాలు చేస్తున్న తప్పులను ఏమాత్రం భయం లేకుండా బహిరంగంగానే ప్రశ్నించారు. అలా ప్రశ్నించినందుకే ఆయనను స్పానిష్ ఇన్క్విజిషన్ ద్వారా సెవిల్లేలో జైలులో కూడా పెట్టారు. కాని నిజమెప్పుడూ దాగదు కదా. చివరికి తనపై మోపబడిన తప్పుడు ఆరోపణలన్నింటి నుండి ఆయన విముక్తి పొందారు.
ఆ జైలు నుండి బయటకొచ్చాక ఆయన బోధనలు మరింతగా ప్రజల్లోకి వెళ్లాయి. ఎంతలా అంటే ప్రసిద్ధ సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా లాంటి గొప్పవారికి ఈయనే ఆధ్యాత్మిక గురువుగా మారారు. ఆయనకున్న ఆ అపారమైన గ్రంథ పరిజ్ఞానానికి గుర్తింపుగా 2012లో ఆయనను డాక్టర్ ఆఫ్ ది చర్చ్గా ప్రకటించారు. ఇంకో విశేషమేంటంటే ఆయన మరణించిన తేదీ కూడా సరిగ్గా ఈ మే 10వ తేదీయే. ఆయన బోధనలలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన మాట ఒకటి ఉంది. దేవుడు ఈ లోకం నుండి మీ శరీరాన్ని తీసుకెళ్లక ముందే ప్రపంచం నుండి మీ హృదయాన్ని ఉపసంహరించుకోండి. ఎంత లోతైన మాట కదూ! ఈ భౌతిక ప్రపంచంపై మక్కువను వదిలేసి ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టడం గురించి ఇంతకంటే స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేరు. ఆనాటి మతాధికారులందరికీ ఆయన నిజంగానే ఒక ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. ప్రాచీన అమరవీరులు అంటే రోమన్ సామ్రాజ్యం కాలం నాటి సాక్షులు అనమాట. ఒక్కసారి మనం చరిత్రలోకి కాస్త లోతుగా వెళ్ళి చూస్తే ఈ మే 10వ తేదీకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. క్రీస్తు శకం 200, 300 కాలంలోనే రోమన్ చక్రవర్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులెందరో ఉన్నారు. ఉదాహరణకు క్రీస్తు శకం 362లో శిరచ్ఛేదానికి గురైన గార్డియన్ న్యాయమూర్తి, క్రీస్తు శకం 232లో దారుణంగా కత్తిపోట్లకు గురై టైబర్ నదిలో విసిరివేయబడిన కాలెపోడియస్ అనే పూజారి, సిసిలీలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆల్ఫియస్ సోదరులు, అలాగే శిరచ్ఛిలానికి గురైన సెనేటర్లు పాల్మెటియస్, సింప్లిషియస్. ఇలా చెప్పుకుంటూ పోతే న్యాయమూర్తులు, పూజారులు, సెనేటర్లు, సాధారణ పౌరులు అన్ని వర్గాలవారు పదుల సంఖ్యలో సరిగ్గా ఇదే రోజున తమ విశ్వాసం కోసం అత్యున్నత త్యాగం చేశారు. సరే, ఇదంతా గతం. మరి మన 4వ విభాగంలో నేడు ఈ పండుగను మనం ఎలా జరుపుకోవచ్చు? ఆ చరిత్రను మన ఇంటికి అంటే మన దైనందిన జీవితంలోకి ఎలా అన్వయించుకోవచ్చు అనేది చూద్దాం. ప్రాచీన కాలపు అమరవీరుల నుండి ఆధునిక కాలపు సెయింట్స్ వరకు అందరి గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ చరిత్రను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా మన నిజ జీవితంలో ఆచరించడానికి ఇక్కడ కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. మొదటిది, సెయింట్ డామియన్ జ్ఞాపకార్థం కుటుంబ సమేతంగా ఒక సరదా హవాయిన్ లూవా పార్టీ చేసుకోవడం. అందులో కలువ పిగ్ లేదా హోపియా లాంటి హవాయి సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించవచ్చు. రెండవది, ఆ మహానుభావుల స్ఫూర్తిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ది స్పిరిట్ ఆఫ్ ఫాదర్ డామియన్ లాంటి ఆడియో బుక్స్ వినడం. ఇక మూడవది చాలా అద్భుతమైన పనండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా పిల్లల ఆస్పత్రులకు మన చేతితో స్వయంగా చేసిన గ్రీటింగ్ కార్డులు పంపి వారికి కాస్త ధైర్యం చెప్పడం. చివరగా మన సమాజంలో ఎవరైనా ఒంటరిగా ఉన్నవారికి లేదా ఎవరి ఆదరణ లేనివారికి మనం అండగా నిలబడటం. ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే, నేటి ఈ బిజీ సమాజంలో అసలు ఆదరణకు నోచుకోని ఆ ఒంటరి ఎవరు? నాడు మొలకాయి దీవిలో సెయింట్ డామియన్ కుష్ఠువ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకున్నారు కదా. మరి నేడు మన చుట్టూ కాస్త దయ, ప్రేమ అవసరమైనవారు ఎవరున్నారు? మన ఆధునిక జీవితాల్లో ఆనాటి వీరుల దాతృత్వాన్ని, వారి నిస్వార్థ ప్రేమను మనమెలా చూపించగలం? మనసు పెట్టి ఆలోచిస్తే ఆ సమాధానం మన చుట్టూనే దొరుకుతుంది. ఈ ఆలోచనతోనే మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.